ఏంటి బస్ స్టాప్లో కూర్చున్నానని చూస్తున్నారా? మగాడన్నాక పొద్దున్ననగా బయటకు వచ్చేయాలి, పొద్దుపోతే కానీ ఇంటికి పోకూడదు. అలా ఉంటేనే మగాడికి రెస్పెక్ట్ ఉంటుంది. మనకా పని పాటు ఎలాగ లేదు, ఖాళీగా ఇంటికి కూడా ఉంటే విలువ పోద్దనేసి ఇలా బయటకు వచ్చేసి షికార్లు కొడుతున్నాను. ఎవరు రావాలి, నవీనలు సవరించాలి, నాలో రాగం కలిగించాలి, ఎవరు రావాలి. ఏం బాబు ఇక్కడ బస్సులు ఆగుతాయా? ఎవరో రావాలని పాట పాడితే ఈడొచ్చాడేంటి? ఏటి బస్సులు ఆగుతాయా? బస్ స్టాప్లో బస్సు లాగకపోతే రైళ్ళు ఏమన్నా లాగుతాయా ఏంటి? గొప్పనివే, ఏదో తెలియక అడిగాను, ఆ మాత్రం కోప్పడిపోతావేందబ్బయ్యా? అబాచా, నువ్వు తెలియక అడిగినా తింగరగా అడిగావు కాబట్టి నా సమాధానం ఇలా వచ్చింది. అర్థమైందా? బస్ స్టాప్ అన్నాక బస్సులు వస్తాయి. నీకు ఏ బస్సు కావాలన్నా ఎక్కడికే వస్తుంది. మూసుకొని ఎక్కేసి పో, అంతేగాని నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. అర్థమైందా? గొప్పనివే అంటే నేను తిక్కవానిపల్లి వెళ్ళాలి, ఆ ఊరు బస్సు వస్తుందా లేదా అని అడిగాను అబ్బయ్యా, కోప్పడక. ఇదిగో చూడు, నేను అసలే మంచి మూడ్లో పాటలు పాడుకుంటున్నాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు తిక్కవాని పాలెం కాదు కదా. థాయిలాండ్ వెళ్ళాలన్న బస్సులు ఇక్కడికే వస్తాయి. నువ్వు ఎక్కాల్సిన బస్సు ఎక్కేసి వెళ్ళిపో. డోంట్ డిస్టర్బ్, ఓకేనా? తడిక 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 నువ్వు తెలిచినావే దిల్కి చిలక, తడిక 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 తడిక. ఏం బాబు గొప్పనివే, బాగా పాడుతున్నావు. ఇంతక టైం ఎంత అయింది బాబు? ఏరా, డిస్టర్బ్ చేయొద్దనేసి నా మట్టికి నేను ప్రశాంతంగా పాటలు పాడుకుంటుంటే పిలిచి మరీ టైం ఎంత అయిందని అడుగుతావా? ఇప్పుడు నీకు టైంతో పనేంట్రా? గొప్పనివే, టైం ఎందుకంట పెట్టి బాబు. ఒకవేళ టైం దాటిపోయి బస్సు వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా నాకు ఇంటికి పోవడానికి. అందుకే అడిగాను, టైం ఎంత అయింది బాబా? అరే, నీకు టైం చెప్పడానికి నా దగ్గర వాచ్ ఉందనుకున్నావా, ఫోన్ ఉన్నదనుకున్నావా? చూసావు కదా లుంగి పెంచుతూ ఉన్నాను, టైం ఎలా చెప్తాను అనుకున్నావురా నువ్వు? గొప్పనివే, ఎందుకు బాబు కాపాడతావు? అంటే 10 గంటల బస్సు దాటిపోయింది అనుకో, మళ్ళీ రేపు పొద్దున 10 దాకా బస్సు ఉండదు బాబు, అందుకే అడుగుతున్నాను. సర్లే, నీ గురించి సూర్యుడిని చూసి టైం ఎంత అయిందో కనిపెట్టి చెప్తాను. ఆ తర్వాత మాత్రం నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదు రోయ్, ముందే చెప్తున్నాను. ఇప్పుడు సూర్యుడు నా నెత్తి మీద నుండి 90 డిగ్రీలకు వాలి ఎడమ వైపుకి కొంచెం జరిగి కుడివైపు తొంగు చూస్తున్నాడంటే ఇప్పుడు బహుశా ఒక 9:50 9:55 అవ్వచ్చురా బాబు. ఇంకో 5 నిమిషాల్లో నీ బస్సు వచ్చేద్దురా. నువ్వు మాత్రం నన్ను కెలక్కు, అర్థమైందా? అమ్మయ్యా, ఇప్పుడు మన పని మనం ప్రశాంతంగా చూసుకోవచ్చు. అత్తలేని కోడలు తమరాలు, అయ్యమ్మ కోడలు లేని అత్తగనవంతురాలు, ఆరాలు ఆరాలు. అరే తిమ్ముడు, ఇక్కడ ఉన్నావేందిరే? అరే గాలిగే, మన ఊరికి పోవడానికి బస్ గురించి ఎదురు చూస్తున్నాను రా. అరే నీకు బుర్ర ఉందేంట్రా? మన ఊరి బస్సు 10ంటికి వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు టైం 11 అయ్యింది, బస్సు వెళ్ళి గంట అవుతుంది. ఇప్పుడు దాకేంద్రా నువ్వు? గప్పడే ఇంకా వెళ్ళి ఈ మనిషే ఇంకా బస్ టైం అవ్వలేదు, వస్తుంది ఉండే అని అన్నాడు. చూడు ఎలా చూస్తున్నాడు గొడ్ల గోపులాగా. రే, ఏమంటారా గుడ్ల గోపు అంటున్నావు? గుడ్ల గోపు అన్నావు అనుకో, గుడ్లు పీకే కదా, జాగ్రత్త. గాపాడువే, చేయాల్సిందంతా చేసి దబాయిస్తున్నావా? దబాయింపు ఆగి నీ పని చెప్తాను. ఏరా, బస్ గురించి అడిగితే ఎంత బిల్డప్లు కొట్టావు, పైగా సూర్యుని చూసి టైం చెప్తానంటవా? టైము గొప్పడివే. ఇప్పుడు ఎలాగుందిరా నీకు? ఏదో టైం తెలియక బస్సు వస్తుందని అన్నానన్నా మాత్రానికి ఇలా కొల్లబొడి చేస్తావా ఏంటి? గొప్పడివే, నీకు ఇలా కొల్లబొడి చేయడం కాదు, 2 కాళ్ళు తీసేలా ఎదవన్నారు ఎదవా. ఏదో రోడ్డు తోలుకు వాగేశారని క్షమించన్నా. గప్పడివే, ఏం క్షమిస్తాను? నీ వల్ల నాకు ఎంత లాసు. ఇప్పుడు 10 గంటల బస్సు దాటిపోయింది, రేపు 10 దాకా నాకు బస్సు లేదు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి? ఏదో టైం అవ్వలేదు, బస్సు వస్తుందని అనుకున్నాను. అది నా తప్ప ఏటన్నా? నీదే తప్పు. పదా మీ ఇంటికి. మా ఇంటికి ఎందుకన్నా? నువ్వు చేసిన పనికి నా తిండి పడక అంతా మీ ఇంట్లోనే. పదా మీ ఇంటికి.
నా కొంపలోని నాకే తిండి పెట్టరు. ఇప్పుడు ఈడిని తీసుకెళ్లి ఈడికెలా తిండి పెట్టాలి ఏంటి? ఇప్పుడు నా పిల్లం ఏమంటుందో ఏంటో. అంతా భ్రాంతియేనా, జీవితాన సుఖమింతేనా. ఇద్దమ్మంటే తిద్దమ్మంటావు ఏమేనంటే ఎగిరితంతావు ఏగిదిట్ట ఏదిగిరి మామ నీతో ఏగిదిట్ట ఏదిగిరి మామ పొద్దున పోతే రాత్రి కొత్త పక్కల వేస్తే నిద్రపోతావు ఏగిదిట్ట ఏదిగిరి మామ నీతో ఏగిదిట్ట ఏదిగిరి మామ. సరితా ఏరా అడుక్కునేవాడు బయట ఉండి అడుక్కోవడం అనేసి ఇంట్లోకి వచ్చి నా పేరు పెట్టి పిలిచి మరీ అడుక్కుంటావా అడుక్కునే ఎదవా. ఓసే సరితా నీ మొగున్నే. అయ్యో ప్రతి ఏ పచ్చిక్ష దైవమాయ నమః తప్పైపోయింది క్షమించండి మీరని అనుకోలేరు ఏంటండి అలా ముఖం అత్తగట్టుకుపోయినట్టు అయిపోయింది ఎవరు కొట్టారండి. చెప్పుకున్నంత గొప్ప విషయమేమి కాదులేవే సరిత. ఇంతకీ వెనకాల ఉన్నది ఎవరండి అతను? ఆ, నేను నీకు మొగునైతే ఈ నాకు రంకు మొగుడే. గప్పడివే ఆడల దగ్గర అవేం మాటలు, అయినా చెయ్యాల్సిన తప్పులను నువ్వు చేసి నన్నంటవేటి? అన్నా నీకు దండం పెడతా, బస్ స్టాప్ లో జరిగింది నా పిల్లానికి చెప్పకే. నీకైనా డబల్ తంతుంది అయితే అర్థమైందా? నేను ఈ రోడ్డు మేనేజ్ చేసుకుంటాను, నా ఫ్రెండ్ అని. ఓకేనా అన్నా? గప్పడివే ఏదోటి కానీ నాకేదైతే ఏంటి, రేపు 10 దాకా నాకు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఉంటే చాలు. ఇతను నా ఫ్రెండ్ సరిత. పాపం ఇతను ఊరెళ్ళాల్సిన బస్సు తప్పిపోయిందట, అందుకే బస్ స్టాప్ దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. సరే కదా పాపం అనేసి మన ఇంటికి తీసుకొచ్చానే. ఈ రోజు కొండి రేపు పొద్దునే వెళ్ళిపోతాడే సరిత. పని పాటు లేకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటావు, దమ్మిడి సంపాదన లేదు, ఇంకా పైగా నీకు తోడు ఇంకొక డోలునా. ఇంకో చూడు, నీకు తోడుగా ఎవరిని తెచ్చినా నీకు డిప్ప పగిలిపోద్దని ముందే చెప్పాను, తెలిసిగాడ ఎందుకు తెచ్చావు? ఏటి సరిత, ఇప్పుడే కదే ప్రతి ఏ పచ్చిక్ష దైవమాయ నమః అనేసి మంత్రం గడ చదివావు, మళ్ళీ ఇప్పుడు కోప్పడిపోయి తిట్టేస్తావేటే? తిట్టకపోతే మరి పని పాట లేకుండా రోజు ఆ బస్ స్టాప్ లో ఉండి పాటలు పాడుకొని ఉంటావు, ఇంట్లోకి తిండి ఎలా కొత్తది అనుకున్నావు నువ్వు? తప్పు అయిపోయిందే సరిత. నేను రేపు నుంచి ఖచ్చితంగా పనికి వెళ్తానే, పనికెళ్ళి నేనే సంపాదించి తీసుకొస్తానే. ప్లీజే దయచేసి ఈడికో ముద్ద పాడే అర్థం చేసుకోవే సరిత. నిజంగా నేను మారిపోతానే, ఖచ్చితంగా పనికి వెళ్తాను సరిత. నమ్మచ్చా? నా మీద నాకే నమ్మకం లేదే, కనీసం నువ్వేనా నమ్మవే సరిత? సరే అయితే కొట్టుకుపోయి వంట సరుకులు తీసుకురా పో. చిటుకులో తెస్తాను బంగారు, ఇంకో ఇప్పుడే వెళ్తున్నాను. థ్యాంక్స్ అని గారు. గప్పలే ఈ మాత్రం తనకి థ్యాంక్స్ ఎందుకమ్మా, పని పాటు లేకుండా ఖాళీగా ఉంటున్నాడనేసి మీ నాన్నకు ఫోన్ చేసే కట్టు మీ నాన్న నన్ను పంపించాడు. ఫోన్లే, నా వల్ల నీ కుటుంబం చక్కబడింది, జాగ్రత్తగా హ్యాపీగా ఉండమ్మా. అన్నయ్య గారు, కానీ మనం నాటకమైన విషయం మాత్రం మా ఆయనకి తెలియనివ్వకండి అన్నయ్య గారు. గప్పలే ఎందుకు తెలియనిస్తాను, ఏమి తెలియనుందమ్మా. ఓకేనా? వీడియో చూస్తున్న మీరు కూడా గొప్పలే, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.